ఇప్పుడు మా చెల్లి జ్యోతి మాట్లాడుతుంది. ఫారెన్ గర్ల్ కమ్. మా చెల్లి ఇప్పుడే ఫ్లైట్ దిగింది. అన్నా నువ్వు ఎల్ఈడి చేస్తే మేము లడ్డు వెళ్ళిపోవడం చేద్దాం. ఓకేనా? ఎల్ఈడి చేస్తే లడ్డు వెళ్ళిపోవడం చేద్దాం. ఇంకో ఒకటోసారి 2,00,000 2,000 సాధించిన రెండోసారి 2,00,000 2,000 సాధించారు రెండోసారి 2,00,000 2,000 సాధించారు మూడోసారి.
అంటారా బాబు? राजू ब्रो इधर देख लेफ्ट साइड बैक साइड వెనకమాల కొంచెం దూరం వెళ్ళి కొంచెం అన్నం తీసుకుని రా పైనకి. కొంచెం దూరం ఉంటే ఫోటోలు అయితే అన్ని దిగుదాం భయ్యా. అందరికి చేరండి ప్లీజ్. మాకు రైట్ సైడ్ ముందు ప్లీజ్. చిల్ 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 చిల్. ఆ ఛత్రి గ్రామం ఛత్రి ఛత్రి బ్యాక్ సైడ్ కావాలన్నా. కలర్ కలర్ లైట్లు ఉన్న ఛత్రులు ఇక్కడ ఆంటీలు అన్నలు అక్కలు ఇక్కడ రావాలి. జన ఏడుకు వస్తే మేము కూడా కలర్ఫుల్ గా కనిపిస్తాం. ఆనే పెట్టుకుంటారంటే మేమే పెంచుకుంటూ వస్తున్నాం తప్ప ఎక్కడ తగ్గుతలేం. నిమజ్జనం రోజు కానీ గణేష్ రోజు కానీ మీ అందరికీ ఒకటి ఇన్ఫార్మ్ చేయాలి. నిమజ్జనం రోజు ఏంటంటే మనం కొన్ని లక్షలు పెట్టి గణేషుని తీస్తాం, గణేష్ సెలబ్రేషన్ చేస్తాం. కానీ ఎస్ఆర్టీ ఈ రోజు ఒక డిసిషన్ తీసుకుందనమాట. అది సో ఒక మంచి కాజ్ గురించి ఒక డెసిషన్ తీసుకున్నాం. మన దగ్గర రాగానే దాని గురించి అయితే ఇన్ఫార్మ్ చేస్తామన్నమాట. మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరు గణేష్ ని పెడతారు, కానీ మనం పెట్టిన ప్రతి ఫెస్టివల్ కి ఒక అర్థం ఉండాలి. సో దానికి ఈసారి మనం ఒక మంచి కాజ్ అయితే చేస్తున్నాం. కొంచెం మీరు పక్కకైతే వెహికల్ అయిపోతుంది. అంటే మీకే కాదు, నాకు కూడా చాలా ఇష్టం. అయ్యో చెక్కన్న అందరూ చెన్న ఈచ్ వెజ్ నాకు ఎక్కడ చూసినా ఎస్ఆర్టీ మ్యాచ్ రా బాబు. అయితే మళ్ళీ వస్తాను మరి. అవినాశం వస్తున్నాడు కొంచెం. ప్రభాస్ వాయిస్ కావాలా మీ అందరికీ? ప్రభాస్ వాయిస్ అర్థం లేదు. వాడిపోతే వీడిపోతే వాడు అమ్మ మొగుడంటే ఎవడనే అధికారం కోసం ఎగబడితే వాడు పోయాడు. వాడి స్థానంలో నువ్వు వస్తావా? వచ్చేస్తే पब्लिक को मालूम है कौन आने वाला है, तेरे को नहीं मालूम? పేరు మనో 10,000 పేరు దుర్గా 15,000 మనో 21 నవీన్ 21 శ్రీప్రభ 50,000 శ్రీప్రభ 50,000 రండి. సాయి 81 సాయితన 81 సాయితన 81 సాయితన 81 సాయితన 81,000 సాయితన 81 విషయం అవుతుందండి.
యశ్వంత్ అవుతుంది. లాస్ట్ టైం మేము లడ్డు తీసుకుని యశ్వంత్ ఎట్లా అనిపించింది నీకు? సో ఇక్కడ లాస్ట్ టైం కూడా నేనే తీసుకున్నా. సో ఈ ఇయర్ కూడా ఇంకా మంచిగా చేసిన వీళ్ళు. సో ఈ ఇయర్ కూడా నేను తీసుకొని ట్రై చేస్తా. ఏం పేరు? సాయి సన 81,000. సునీల్ ప్రజాపతి 85,000. సునీల్ ప్రజాపతి 85,000. సాయి సన 91. సాయి సన 91. 95 విరాట్ బన్నీ. 95 విరాట్ బన్నీ. పేరు చెంపాపూర్ ప్రజాపతి 1,00,000 రూపాయలు. సాయి సన 1,05,000. వెంకటేశ్వర్ అంటే 1,10,000. యశ్వంత్ సింగ్ 1,10,000. సాయి సన 1,30,000. యశ్వంత్ సింగ్ 1,40,000. ఎంత చేసి ఉంటుంది? ఎంత వచ్చి ఉంటుంది లాస్ట్ తీసుకునే వాళ్ళకి? సాయి సన 1,50,000. సాయి సన 1,50,000. సాయి సన 1,50,000. ఫ్రమ్ యూకే 1,75,000 సాయి సన. 1,80,000 నేహా ఫ్రమ్ యూకే. 1,80,000 నేహా ఫ్రమ్ యూకే. 2,00,000 సాయి సన. 2,00,000 సాయి సన. 2,02,000 2,02,000 సాయి సన. 2,02,000 సాయి సన. అన్నా లడ్డు పట్టుకున్నా సరే బ్యాడ్రాన్ పట్టుకోండి. లడ్డు పట్టుకోరా బరుగైతుంది. 1,02,000 చాలా పెద్ద న్యూస్. ఎవరు వెబ్సైట్ ఎవరు న్యూస్ నా ఒక్కరికి మాత్రం తెలిసింది న్యూస్. రీసెంట్ చెప్పండి అందరూ. కంగ్రాచులేషన్ విషయం. అరే నమ్మరా? అరే తమ్ముడు అలా తెలుసురా మంచి చెడు నువ్వు చెప్పాలి. అది చెప్తే బతికేస్తుంది విషయం. సో ఇట్లా యూట్యూబర్స్ కూడా ఎస్ఆర్ టీమ్ అని ఫామ్ చేసి ఎస్ఆర్పి గణేష్ కి కూడా కంగ్రాచులేషన్స్. యూట్యూబ్ వీడియోలన్నీ చూస్తూ ఉంటాం, మొత్తం యూత్ ని మార్చేస్తూ ఉంటారు. గణేష్ మహారాజ్కి, గణేష్ మహారాజ్కి, గణపతి బప్ప ఆట లడ్డు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్స్ అలా. अपना
गली का गणेश गणपति बप्पा मोरिया बोलो रे गणपति बप्पा मोरिया गली का गणेश बिग बॉस ఇప్పుడు విషయం ఏంటంటే లక్షల రూపాయలు ఖర్చులైతే వినాయకుడు తీయడానికి పెట్టడానికి. సో ఇక్కడ ఆడపిల్లలకి మీ నుండి ప్రతి సంవత్సరం ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ చేయండి వాళ్ళు సెటిల్ అయ్యేదాకా. యాక్సెప్ట్ చేసి ఈ సంవత్సరం స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీ నుండి ఇంకా 10 మంది ఇన్స్పైర్ అయ్యి ప్రతి సంవత్సరం ఒక వినాయకుడు పెట్టే ఖర్చులకి ఫ్యామిలీ అమౌంట్ కాదన్నమాట చెప్పిన అమౌంట్ అయిపోయింది. సో మీలాగా ఇంకో 10 మంది ముందుకు వచ్చి చేస్తే చాలామంది ఆడపిల్లలు ఎడ్యుకేట్ అయ్యి ఉమెన్ ఎంపవర్మెంట్ స్టార్ట్ చేసుకొని వాళ్ళు సరిగ్గా ఇంటిని ఫ్యామిలీని మొగతోడు ఇంటికి మొగదిక్కు లేకపోయినా వాళ్ళు సరిగ్గా నిలబడతారనే నమ్మకంతో మీకు చెప్పిన మీ ఇమీడియట్ యాక్టివ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఏదో ఒక రీజన్ ఉండాలి కదా, ఎవరితో వెళ్ళిపోవాలి కదా. నేను ఒక్కరికైనా ఆ చెప్పిన వెంటనే ఇట్లా ఏమంటారు భూకంప్స్ అంటారు కదా, నాకైతే మళ్ళీ చెప్తున్నా, జస్ట్ 1 వీక్ లో సార్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకొని అన్నతో పాటు వెళ్ళి వాళ్ళని జాయిన్ చేస్తే మదర్ చేసుకుంటాం, నేనే చూసుకుంటాం. శ్రీ రిషి తీర్చేప్పుడు ఎస్ఆర్టీఎం ప్రతి సంవత్సరం 2 అమ్మాయిలకి మదర్ చేసుకొని ఇదే విధంగా